ఈ 9 రోజుల్లో గురుగారు మీరు చెప్తున్నారు దీక్ష తీసుకోవచ్చు అని. అయితే కొంతమంది దూరంగా ఉంటారు. మీరన్నట్టుగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు దీక్ష ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? 100% మేమే అన్ని పంపిస్తామమ్మా. దీక్ష హ్మ్. మీ పేరు, మీ గోత్రం, మీ సంకల్పము, మీకు మూలమంత్రం కూడా అన్నీ మేమే పంపిస్తాము. హ్మ్. ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకు కొత్తగా ఏందంటే కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. కరుంగలి మాల ఎందుకంటే ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి సంబంధించింది. మళ్ళీ హ్మ్. ఇంకోటి ఏంటంటే వారాహి కూడా కుజుడు అంటే భూమికి సంబంధించిన వారే. హ్మ్. అంటే కరుంగలి మాల వేసుకోవడం ఈ మధ్య కాలంలో ఒరిజినల్ అవును. కరుంగలి మాల ఏసి మీకు డ్రెస్ కోడ్ కూడా మేమే ఇస్తాం. అమ్మవారికి ఏందంటే గోధుమ రంగు కలర్ వేస్తూ ఉండాలి. హుహు. అమ్మవారు తెల్ల రంగులో గాని, గోధుమ రంగులో గాని హ్మ్. ఉంటారు. ఆ డ్రెస్ తీసుకొని మీరు ఈ 9 రోజులు దీక్ష కూడా ఆ కలర్ తీసుకోవచ్చు. డ్రెస్ వేసుకోవాలి. మీరు 9 రోజులలో 9 రోజులు వేసుకోవచ్చు. ఒక లేదా రోజైనా వీలు పడలేదు అనుకుంటే ఒక్క రోజు గాని, 3 రోజులు గాని, 5 రోజులు గాని మీ హ్మ్. వీలుని బట్టి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇప్పుడు దీక్ష తీసుకున్న తర్వాత మీరు కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు పాటించుకోవాలి అన్నారు. దాంతో పాటుగా ఇంకా ఏ విధంగా పూజించుకోవాలి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అనుకోండి వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. మార్నింగ్ ఒక రకం పూజ చేస్తారు. పడి పూజ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇలాంటివన్నీ. కాబట్టి ఈ దీక్షలో ఎలాంటి పూజలు చేసుకోవాలి? అమ్మ నిత్య దీపారాధన హ్మ్. నియమాలొచ్చేసి ఫుడ్ విషయంలో నియమాలు. నియమాలు. హ్మ్. సాయంత్రం పూట బెల్లం పాకము కంపల్సరీ పెట్టాలి. ప్లస్ హ్మ్. ధూపం మాత్రం కంపల్సరీ వేయాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ధూపం. ఇష్టం. హ్మ్. ధూపం కంపల్సరీ వేసేసి ఈ 9 రోజులు నియమాలతో మీరుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ చూడండి మీరు అనుకున్న ఫలితం 100% వస్తుంది. ఓకే.